మన కడప కాంగ్రెస్ టౌన్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ మోహన్ బాబు గారు 2 నిమిషాలు మాట్లాడాలని నేను మనవి చేస్తాను. దయచేసి సమయాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడాలని మనం చేస్తాను సార్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు ఆల్రెడీ ఈ వాక్యాన్ని లోకమంతటికీ తెలియచేస్తున్నాడు. లోకంలో మనకి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఈరోజు వచ్చినవి కాదు. యేసు ప్రభువారు ఆ రోజుల్లో శరీరధారిగా ఈ లోకంలో పరిచర్య చేసినప్పటి నుండి కూడా ఈ శ్రమలు మనం చూస్తున్నాం. అదినాన యేసు ప్రభువారి యొక్క బోధలకు వ్యతిరేకంగా అనేక మంది యేసు ప్రభువారిని విమర్శించి యేసు ప్రభువారిని సిలువ మరణానికే గురి చేస్తున్నారు. క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటే పూలపాన్పు కాదండి. యేసు ప్రభువారి యొక్క క్రైస్తవ్యం, మనం నేర్చుకున్న క్రిస్టియానిటీ, యేసు ప్రభువారు చూపించిన మార్గము సిలువ మార్గము, రక్తంతో కూడి ఉన్నది. క్రైస్తవ్యం అంటేనే శ్రమ, క్రైస్తవం అంటేనే నిందలు, క్రైస్తవం అంటేనే శోధనలు, క్రైస్తవ్యం అంటేనే మరణములు. నిజంగా మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు లోకమంతా కూడా యేసు ప్రభువారి సువార్తను ప్రకటించారు. ప్రపంచంలో ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఎవరంటే మనమేననేసి గర్వంగా చెప్పుకోవచ్చు. నిజంగా దేవునికి స్తోత్రములు. యేసు ప్రభువారి తర్వాత శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. అప్పటికి క్రైస్తవ్యం ఆగలేదు. సువార్త పరిచర్యని ఎవరు కూడా ఆపలేకపోయారు. స్టెఫెన్ మనం పరిశీలన చేస్తే మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫెన్ చనిపోయిన తర్వాత అపోస్తులైన పౌలు గారిని యేసు ప్రభువారు తిరిగి లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన మన మధ్యలో ఉన్న కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ కుమార్ యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో పగడాల ప్రవీణ్ గారిని, దైవ సేవకుడిని ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు చంపితే చంపుండొచ్చును, కానీ సువార్తను మాత్రం ఎవరు కూడా చంపలేరు. అదేనా మనం గమనిస్తే స్టెఫెన్ చంపారు. స్టెఫెన్ తర్వాత అపోస్తులైన పౌలు గారు జన్మించింది. అపోస్తులైన పౌలు గారు ఆ సువార్త భారమును తన మీద వేసుకున్నాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? స్టెఫెన్ చనిపోయేటప్పుడు పౌలు ఆ మరణాన్ని తన మీద వేసుకున్నాడు. అలాంటి పౌల్ని యేసు ప్రభువారు పట్టుకొని ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో 14 సువార్తలు ఆయన ద్వారా రాయించున్నాడు. మనం గమనించినప్పుడు ఒకప్పుడు పౌలు యేసు ప్రభువారి సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ అదే అపోస్తులైన పౌలు గారు యేసు ప్రభువారి గారికి హతసాక్షిగా మారాడు. పరిశుద్ధ గ్రంథం 2 32వ అధ్యాయంలో ఏమని రాస్తారంటే, ఒకడు 1000 మందిని ఎట్లా తరుమును, ఇద్దరు 10,000 మందిని ఎట్లా తరుమును. ఒకవేళ కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ గారిని సంఘ విద్రోహ శక్తులు చంపినప్పటికీ కూడా సువార్త చంపబడదు. ఉన్న క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ లోకమంతా కూడా ఒకరు 1000 మందిని తరిమినట్లుగా, ఇద్దరు 10,000 మంది తరిమినట్లుగా అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ఇవాంజలిస్టులు, అనేక మంది సహోదరులు ఈ క్రీస్తు యొక్క సువార్త పరిచర్యకు అందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చేవారుగా ఉన్నారు. నిజంగా గమనిస్తే 2 రాష్ట్రాల్లో కూడా మనం గమనించినప్పుడు ధైర్యంగా మన మధ్యలో ఉన్న సహోదరుడు అజయ్ బాబు గారు, యాక్చువల్గా సంతోషకరమైన విషయం. యూట్యూబ్లోనే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న చాలామంది కూడా నేను అనుకునేవాడిని, ఈ రెండు రాష్ట్రాలలో ఇంత ఘోరమైన అవమానము, ఇంత ఘోరమైన మరణము జరిగినప్పుడు, హత్య జరిగినప్పుడు ఏ క్రైస్తవులు నిలబడతారని మనం చూసినప్పుడు, ఏ దైవ సేవకులు నిలబడతారని మనం చూసినప్పుడు, అజయ్ బాబు గారు ఆ రోజు చనిపోయిన దగ్గర నుండి ఆ రోజు రాజమండ్రిలో పోస్ట్ మార్టం దగ్గర నుంచి నిలబడ్డాడు. తర్వాత వందల వేల మంది దైవ సేవకులు నిలబడ్డారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ధైర్యంగా ఎవరు ముందుకు రాలేదు. దయచేసి మరలా గుర్తుపెట్టుకుందాం, మరణం అనేది అందరికీ వస్తుంది. చాలామంది ఆయన అరెస్ట్ చేయకముందు, ఆయన ముందుకు రాకముందు అనేక మంది వచ్చేసి చాలామంది వారి గురించి వారు గొప్పగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. కానీ దేవుని వాక్యాలు మనం గమనించిన తర్వాత నిజంగా కష్టం వచ్చినప్పుడు, నిజంగా బాధ వచ్చినప్పుడు, నిజంగా శ్రమ వచ్చినప్పుడు, నిజంగా శోధన వచ్చినప్పుడు యేసు ప్రభువారి పక్షాన మనం నిలబడేవారిగా ఉండాలి. ఇలాంటి దైవ సేవకులకు మనం మోరల్గా సపోర్ట్ చేద్దాం.
మనం అండగా ఉందాం. మన కొరకు మరి చక్కగా అభినయ్ గారు కూడా మన కడప పట్టణం నుండి దైవ సేవకులు చక్కగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. మనందరం కూడా ప్రవీణ్ కుమార్ చనిపోయినప్పుడు లైవ్ చూస్తామండి. హైదరాబాదులో బాప్టిస్ట్ చర్చి నుండి ఆయన ఫ్యూనరల్ జరిగినప్పుడు అనేక మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అప్పుడు అనిపించింది, మనలో చాలామంది అనుకుని ఉంటాం, ఆయన మన కడప పట్టణ వాసి కదా, మనం ఎవరు కూడా ఆ దాంట్లో మనము పాల్గొనలేపండి. కానీ దేవుడిచ్చిన శ్రేష్టమైన కృప, ఈ కుటుంబం నుండి మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఆయన ఆదరణ జ్ఞాపకార్థ కూడిక కడప పట్టణంలో పెట్టడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. దాంట్లో మనం పాల్గొనడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. కనుక దేవుని బిడ్డలుగా ముందు కార్యక్రమాలలో ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరం కూడా క్రిస్టియానికి సపోర్ట్ చేద్దాం. యాక్చువల్గా మేము కడప పట్టణంలో కాంగ్రెగేషనల్ టౌన్ చర్చి నుంచి గర్వంగా చెప్తున్నాము, అతిశయపడుతున్నాము. మా సంఘ పెద్దలు, ఆ సంఘ విశ్వాసులందరూ కూడా కలిసి మొట్టమొదటిగా కడప పట్టణంలో మేము కొవ్వొత్తులు ర్యాలీ చేసామండి. మా చర్చి తరపున మేము చేసాము. అది అందరూ చూశారు. మిగతా వాళ్ళు చేయలేదు నేను అంటలేదు, కానీ ధైర్యంగా నిలబడదామని. ఎంతకాలం బ్రతుకుతాము? బ్రతికిన కొంతకాలమైనా సరే క్రీస్తు కొరకు బతుకుదాం. కనుక ఈ సమయంలో మరి ఈ చక్కని అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, కుటుంబానికి దేవుని పక్షాన వందనాలు తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ప్రియులారా, నిజంగానే సహోదరుడు పగడాల ప్రవీణ్ కుమారు ఆయన యేసు ప్రభువారి కొరకు ఈ లోకంలో జీవించి తన పరిచర్యను కడముట్టించి ప్రభు రాజ్యంలోనికి చేరుకుని ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో క్రీస్తు ప్రభువారి కొరకు నిజంగా పరిచర్య చేసే సేవకులు అతి కొద్ది మంది మాత్రమే మనం చూడగలము. మనందరము కూడా సహోదరుడు పగడాల ప్రవీణ్ వలె క్రీస్తు వాక్యమును ధైర్యంగా ప్రకటించే వారి వలె ఉండాలి. క్రీస్తు వాక్యమును ఇతరులకు చాటే వారి వలె ఉండాలి. క్రీస్తు రాజ్యానికి మనం వారసులమయ్యే వారిగా ఉండాలి. ప్రవీణ్ సహోదరుడు చేసిన మంచి పనులు మనం కూడా మన జీవితంలో కొన్ని అయినా కానీ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకొని దేవుని కృపకు ప్రేమకి పాత్రలు కావాలని తెలియజేయచ్చు. మరి సహోదరుడు పగడాల ప్రవీణ్ కుమార్ చేసిన పరిచర్య దేవుడు ఏ విధంగా విజయవంతం చేస్తున్నాడో మనందరి సేవా పరిచర్యను కూడా దేవుడు అలాగే కొనసాగిస్తాడని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.